మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరుస తుఫాన్లు రైతన్నలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొస్తుందనుకునే సమయానికి తుఫాను నీటిపాలు చేస్తుంది. దీంతో పూర్తిగా నష్టాల బాట పడుతున్నారు. ప్రస్తుతం అయితే గత నెల రోజులుగా చూసుకుంటే అనుకోని తుఫాన్ల కారణంగా ఈ పంట అయితే చేతికొచ్చే పరిస్థితి లేదు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కూడా తడిసి ముద్దయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి? వయసు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేనైతే అండి 15 సంవత్సరాల వయసు కానీ చేసుకుంటున్నాను. ఎలా ఉందండి వ్యవసాయం ప్రస్తుతం? వ్యవసాయ పరిస్థితిలో అయితే కాళ్ళు పోతాయి తప్ప వ్యవసాయం ఏం మిగలదండి. అలా కౌలుదారులకి ఏం మిగలదండి. 8 ఎకరాలు చేస్తున్నానండి. కౌలండి, సొంతం సెంటు భూమి లేదు. అలాగే మనం చేసినట్టుగా పోషించే వరకు సరిపోతాం తప్ప ఇందులో ఏం మిగిలిది ఉండదు. ఆ వ్యవసాయం మానేస్తే ఇంటికాడ మనకి ఇబ్బంది. ఆ వ్యవసాయం వల్ల మీరు కుప్పేసుకున్నాం అనుకోండి అంత అప్పిస్తారు అంతే. దీంట్లో వచ్చింది అయితే మనకి వెనకాల అప్పులు వెళ్తాయి. రైతుకి ఏం మిగలదండి. ఎప్పుడు అరిగిపోతాం తప్ప కౌలుదారికి వేసేస్తున్నాం, రైతులకి వేసేస్తున్నాం అంటే కౌలుదారికి మాత్రం పైసా వేయండి. చట్టం ఏం ఉపకారం లేదు. తుఫానుగా అతలకుతలం నెలల కిందండి ఏదో తుఫాన్ అంటండి. అది వచ్చింది చేలు మంచి పంట టైంలో పోతే దిగుబడి పోయిందండి. పోతే 15 బత్తాలు 20 బత్తాలు అయితే చేసుకుందాం అంటే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ అయితే ఆ గింజలు తెచ్చుకుని ఏదో అమ్ముకుందాం చేసుకుందాం అంటే తుఫాను రోజు అది తడిచిపోతుంటే అట్లా కూతున్నాయి. మళ్ళీ ఆరబెట్టుకుంటాం, మళ్ళీ పొగులెట్టుకుంటాం, మళ్ళీ ఎండబెట్టుకుంటాం. ఈ తీరులో ఉన్నదంట రైతు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మీకు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా అండి? పెట్టిన పెట్టుబడి ఏం రాదండి. ఎవరైనా అధికారులు వచ్చి చూసారండి? అంటే నిన్న అనుకోని వర్షం వల్ల అనుకోని తుఫాన్ వల్ల రారండి అధికారులకు ఏం పని లేదు. అధికారులు పని అయిపోయింది కదండి. 100% అయితే చెప్తుంటారు కానీ ఎప్పుడు కూడా కౌలుదారికి ఏం ఉపకారం లేదండి. చేయలేదు. మేము అది చేస్తున్నాం అంటున్నారు కానీ సొంత రైతు చేస్తారు. ఈ ధాన్యం పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఈ ధాన్యం పరిస్థితి ఏముందండి, మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ ఎండబెట్టుకుంటామే అంతేనండి. రైతు పెట్టుబడి రైతు ఎట్టుకుపోతాడు. మాత ఏమన్నా రైతు పెట్టుబడి రైతుకి ఇచ్చేయాలండి. మాత ఏమన్నా మనం పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోతాడు. ప్రస్తుతం ఎంత వరకు నష్టం వాటిల్లిందండి మీకు? ఎకరానికి మనం కనీసం లేదంటే ఇప్పుడు ఇది చేతికి వచ్చేదానికి 30,000-35,000 అయిపోతుంది ఎకరాలు. 30 బత్తాలు మండింది అనుకోండి, అది 20 బత్తాలు రైతుకి మాత. ఇప్పుడు 10 అప్పుడు 10 కావాలండి. అందులో 20 బత్తాలు పడుతుంది. 20 బత్తాలు ఉంటే మనం పెట్టిన పెట్టుబడి రాదు. అది దాడాకి ఏమైనా కవర్ చేస్తాంటే దాడాకి మళ్ళీ ఇలాగే మళ్ళీ తుఫాన్లు ముసాబులు వచ్చి మళ్ళీ అప్డేట్. రైతులు అంటే ఎప్పుడు కూడా వ్యవసాయం నష్టాల బాట పడుతున్నా సరే ఎప్పటి నుంచో చేస్తున్న వ్యవసాయాన్ని వదులుకోలేక చాలా రెండోదానికి ఉపయోగపడము. ఆ వ్యవసాయం లేకపోతే రెండోదానికి ఉపయోగపడమండి. మా సర్వీస్ సంజయ్ ఉండదు. ఈ వ్యవసాయంతోనే ఈ దోళ్ళతోనే వీటితోనే అలా ఉంటామండి అంతే అండి. పాడి పంటలు పసిటి పంటలు అంటారు అదే టైప్ మాది. వీటిని వ్యవసాయం చేసుకుంటే 2 గేదెలు కొనుక్కొని మేపుకుంటుంటాం. అదైతే ఎదుగుదల ఉండదు రైతుకి. అరిగిపోని చీపురు కట్టనే చీకుకొని కోసుకుంటే మిగులుతుందండి రైతుకి. లాట్ చూసారు కదండి. ఏదైనా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం కడు కష్టాల్లోనే ఉన్నాడని చెప్పుకోవాలి. పంట చేతికి వస్తుందనుకునే సమయానికి అనుకోని తుఫాన్లు నీటిపాలు చేస్తున్నాయి. దీంతో నష్టాల బాట పడుతున్నారు. అధికారులు వచ్చినా చూసినా వీళ్లకు ఎటువంటి పరిహారము అందదని వీళ్ళు వాపోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే వరుస తుఫాన్లు ఏదైతే నెల రోజుల వ్యవధిలో 2 సార్లు తుఫాను వాటిల్లింది. మొదటిసారి వచ్చిన తుఫానికి కాస్తో కూస్తో మిగిలిందనుకున్న ఆ పంట ఏదైతే ఉందో నిన్న కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం అంతా కూడా కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవడంతో తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యానికి తక్కువ రేటు వస్తుంది. కాబట్టి మేము నష్టాల బాట పడుతున్నామని కౌలు రైతుకి ఏ విధంగానూ వ్యవసాయం లాభసాటిగా లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.